అవును, అసలు డ్రామా ఇప్పుడు మొదలవుతుంది. వీడు రాబర్ట్ అన్న కొడుకని వీణ్ణి మన ముందుకు తీసుకొచ్చింది ఆ తర్వాత చేతులు కట్టుకొని కూర్చోడానికి కాదు కదా. అసలే పూజానాథ్ ఏం చెయ్యబోతుందో, ఏం ప్లాన్లు వేస్తోందో. మన సంగతేంటి పెద్దోడా? ఏం చేయాలో ఆలోచించావా? నమస్తే నానమ్మ. హలో బాబాయిలు. నాకన్నా పెద్దవాళ్ళు నన్ను చూసి లేచి నిలబడే అంత మర్యాదిస్తే ఎలా? కూర్చోండి. మీ ఆరోగ్యం ఇప్పుడు బాగానే ఉంది కదా? మళ్ళీ నన్ను చూసి పడిపోరు కదా? ఎందుకొచ్చావు ఇక్కడికి? ఇంకెవడన్నా నన్ను అలా పిలిస్తే నాలుక చీరేసేవాణ్ణి. బాబాయివి కదా, పర్వాలేదు. మాత్రం చనువు తీసుకోవచ్చులే. ఎవడ్రా నీకు బాబాయ్? అదేం మతిలేని ప్రశ్న. నువ్వు జాన్, మా నాన్నకు సవితి తమ్ముళ్ళు, మరి నాకు బాబాయిలే కదా. ఏ నానమ్మా? నువ్వుండు డేవిడ్. అది నీ పేరు మర్చిపోయాను. ఏంటి సంగతి బాబాయ్? పెద్దగా వయసు కూడా లేదు, అప్పుడే మతిమరిపా? అర్జున్, నా పేరు అర్జున్. బాగా గుర్తుంచుకో. కొడుకు పేరు మర్చిపోయావంటే అసహ్యంగా ఉంటుంది. చూడర్జున్, రాబర్ట్ అన్న కొడుకువని మీరలా క్యాజువల్గా చెప్పినంత మాత్రాన రాబర్ట్ అని ప్రూవ్ అయినట్టు కాదు. అవుతుంది బాబాయ్, తప్పకుండా అవుతుంది. త్వరలోనే. అవ్వని అయ్యేంత వరకు ఈ ఇంటికి నీ రాకలు, ఆ పిలుపులు ఏవీ వద్దు. దూరంగా ఉంటూ. నేను అదే అనుకున్నాను, కానీ ఏం చేయను బాబాయ్. ఇప్పుడే ఇదిగో ఈ నాన్నమ్మ గురించి అరుణత ద్వారా చాలా విషయాలు తెలుసుకున్నాను. అబ్బా, ఎంత గొప్ప మనిషి ఈవిడ! మా నాన్న కోసం, అరుణత్త కోసం తాతయ్యని పెళ్లి చేసుకుంది. ఎంత త్యాగశీలి! వాళ్ళ కోసం తన సొంత పిల్లల్ని కూడా నిర్లక్ష్యం చేసింది. ఎక్కడైనా ఉంటారా ఇలాంటి మహాత్ములు? ఎమోషనల్ అయిపోయాను. ప్రేమ పుట్టుకొచ్చేసింది నానమ్మ నీ మీద. ఒక్క క్షణం కూడా నేను చూడకుండా ఉండలేకపోయాను, అందుకే వచ్చేశాను. మీ నాన్న నీ ప్రేమ, త్యాగం, మంచితనం అర్థం చేసుకోకుండా అనవసరంగా నీతో గొడవపడి ఇల్లొదిలి వెళ్ళిపోయాడు. చాలా తప్పు చేశాడు కదా నానమ్మ? కాదు కాదు, అది కాదు జరిగింది.
నువ్వొక పామువని తెలియక నీకు మా నాన్నమ్మ పాలు పోసింది. నువ్వు తననే కాటేశావు, చంపేశావు తనని. నాన్నను కూడా చంపేశావు. అమ్మా తాతయ్య కూడా నీ వల్లే పోయారు. చాలా మంది చావులకు కారణం నువ్వే. అమ్మ చంపడం కాదురా, నేను చంపుతాను నిన్ను ఈ క్షణమే. ఏయ్! ఏయ్! అయ్యో డేవిడ్! నేను మాట్లాడుతున్నాను, మీరు మాట్లాడండి. చెయ్యి లేచిందంటే ఊరుకోను. ఏయ్! ఆగు డేవిడ్! డేవిడ్ ఆగు! వదలనయ్యా! మన ఇంటికొచ్చి మన ముందు మన అమ్మ గురించి చెత్తంతా మాట్లాడుతున్నాడు. ఇంకా ఆగమంటావేంటన్నయ్యా? అక్కడికక్కడే ఆ నా కొడుకు తల్లో బుల్లెట్ దింపగా. రాయ్, మా నాన్నను చంపినట్టు కాదురా నన్ను చంపడం. ప్రయత్నించి చూడు, తెలుస్తోంది. ఒక్కొక్కడిని అర్జున్, చెప్పాల్సింది చెప్పావుగా, ఇక వెళ్ళు. అప్పుడే ఎక్కడైంది. ఇంకా అసలు పాయింట్ చెప్పనే లేదు. నడవరా బయటికి. చెప్పని చిన్నోడా, చెప్పాలని చాలా ఆతృత పడుతున్నాడు కదా. చెప్పని, నేను వింటాను ఏం చెప్తాడో. ముఖ్యంగా నువ్వే వినాలి విమలమ్మ.